హాయ్ గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్. నేను లాస్ట్ డేస్లో వెళ్ళా, అస్సలు కుదరలేదు. అది కూడా వీకెండ్ వెళ్ళా. ఇంకా రష్ చూసుకోండి మీరే. ఈ నుమాయిష్ హైదరాబాద్ గాంధీ భవన్ మెట్రో కింద ఉంది. ఎంటర్ అవ్వకముందే స్ట్రీట్లోనే చాలా స్టాల్స్ పెట్టేశారు. లోపలికి వెళ్ళేలోపు ఇక్కడ సగం షాపింగ్ అయిపోతుంది. మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది, చాలా రష్ ఉండింది. టికెట్ మాత్రం క్యాషే క్యారీ చేయాలి. లోపల కూడా కొన్ని స్టాల్స్కి ఆన్లైన్ నాట్ యాక్సెప్టబుల్. బెటర్ మీరు కొంచెం ఎక్కువ క్యాష్ క్యారీ చేయండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అంటే మోస్ట్లీ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలోనే పెడతారు. 45 days మినిమం పెడతారు. అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2000 స్టాల్స్ ఉన్నాయంట. అంటే అస్సలు ఒక్క రోజులో కవర్ చేయడం కుదరదు. నేను కుదిరినంత వరకు తిరిగి కవర్ చేశాను. అండ్ ఎగ్జిబిషన్ అన్నాక చాలా స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్ అన్నాక గేమ్స్ కూడా ఉంటాయి. షాపింగ్కి మాత్రం బోలెడ్ షాప్స్ ఉన్నాయి. అబ్బాయిలకి, అమ్మాయిలకి చాలా తక్కువగా ఉన్నాయి. అబ్బాయిలకు కూడా స్ట్రీట్ షాపింగ్లో దొరకడం అంటే గ్రేటే. ట్రాక్ ప్యాంట్ ఫర్ 150, టీ షర్ట్ ఫర్ 100 రూపీస్. ఇది చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. ఇంకా అమ్మాయిలకు కూడా చాలా వెస్ట్రన్ టాప్ మోడల్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి అమ్మాయిలకైతే. అమ్మాయిలకి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. వింటర్ వేర్ కూడా చాలా వెరీ లో ప్రైస్కే ఉన్నాయి. ఓపిక పట్టుకొని వెతకాలే కానీ పైసా వసూలు మొత్తం. నేను కాస్త షాపింగ్ చేశాను, బట్ ఆ రష్లో అసలు వెతుక్కోవడానికి సరిపోయింది కానీ వీడియో తీయడానికి అసలు సరిపోలేదు. నేను ఏమేమి కొన్నా అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ తక్కువ ప్రైసెస్ అని చెప్పి లో క్వాలిటీగా ఏం లేవు, అన్నీ మంచి క్వాలిటీగానే ఉన్నాయి. మంచి క్లాత్, ఫ్యాబ్రిక్ అన్నీ బాగా ఉన్నాయి. మీరు కూడా చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. బడ్జెట్ పెట్టుకొని వెళ్తే మొత్తం ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుంది. ఇక్కడ ఫ్యాన్సీ బుర్కాస్ కూడా ఉన్నాయి ఇదే ఎగ్జిబిషన్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. బయట మాల్స్లో దొరకని మోడల్స్ కూడా. తినడానికి కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. అండ్ ఫుడ్ మొత్తం ఒక చోట సపరేట్గా కూడా ఉంది. అండ్ ఈ షాప్ ప్యాకేజా అని కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ వింటర్ స్టక్స్ కొంచెం బాగా అనిపించాయి, కానీ నేను సెలెక్ట్ చేసుకోలేకపోయా. అండ్ ఈ డ్వాక్రా బజార్ వచ్చేసి చేనేత వస్తువులు అండ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉన్నాయి వాటిలో. ఇంకా హోమ్ డెకర్కి వస్తే బెడ్షీట్స్ అండ్ ఏన్షియంట్ మోడల్స్, ఫ్లవర్ బొకేస్, ఫ్లవర్ వాస్ కోసం ఇలా చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. ఏన్షియంట్ అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, బట్ బాగా నచ్చే వాళ్ళకి తీసుకోవచ్చు ఇవి హోమ్ డెకర్గా పెట్టుకోవడానికి. ఐటమ్స్ని కొంచెం హ్యాండిల్ విత్ కేర్గా చేయండి, లేదంటే అక్కడ వాళ్ళు అరుస్తారు. ఇంకా మనం కానీ జాగ్రత్తగా చూసుకోలేదంటే వాటిని. ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకండి. మేము ఏదో ట్రై చేసాము, కానీ చూసారంటే మాత్రం ఇవ్వరు అలాగా. హోమ్ మేడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇలా కుక్కరీ ఐటమ్స్ ఏన్షియంట్వి. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్, మొత్తం సపరేట్గా ఉంటుందని చెప్పా కదా ఇది. అండ్ ఇక్కడ సీటింగ్ ప్లేస్ కూడా ఉంది. చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి, వెజ్, నాన్ వెజ్. అండ్ నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. అండ్ వెజ్లో గోబీ మంచూరియా, నూడిల్స్, చాట్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. సో అలా షాపింగ్ చేసేసి రెస్ట్ కావాలన్నప్పుడు ఇలా వచ్చి తినేయచ్చు మంచిగా. మేము వచ్చేసి టీ అండ్ బజ్జీ ట్రై చేసాము. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, బట్ టేస్ట్ బాగుండే. బజ్జీ అయితే ఈచ్ 25. ఇంకా టేస్ట్ బాగుంది కాబట్టి తినేసాము అలాగే. ఇంకా టీ కూడా బాగానే ఉన్నింది. అండ్ పిస్తా హౌస్ కూడా ఉంది, పిస్తా హౌస్ లవర్స్కి. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఎగ్జిబిషన్లో ఇది లేకపోతే ఎలా చెప్పండి. ద గేమ్ సెక్షన్. రైడ్స్ అవన్నీ హైట్స్ ఉంటే మనం ఎక్కలేము, సో చూసి సాటిస్ఫై అవ్వడమే. నా ఫ్రెండ్స్ కొలంబస్ ట్రై చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిన్నపిల్లలవి కూడా బాగా అనిపించాయి రైడ్స్. इस शो में आपको 3 साल से ज्यादा उम्र के बच्चों को फ्री टिकट लेकर चलना पड़ेगा। इस बात का भी ध्यान में रखते हुए चलिए मेरे भाइयों।
ఈ చిన్న పిల్లల రైడ్స్ వల్లే క్యూట్గా అనిపించారు. ఇంకా కొన్ని లాటరీ గేమ్స్ కూడా ఉన్నాయి. బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ లానే ఉంటుంది. గ్లాసెస్ పడేయడం, ఒక అరేంజ్ చేసేసి వాటిని అన్నీ కలిపి పడేయడము, బాల్స్ వేయడము బాస్కెట్లో. నేను ఈ బాల్ ఇన్ ద బాస్కెట్ ఆడాను. నో లక్, ఒకటి పడింది, ఒకటి పడలేదు. 2 పడితేనే ఇస్తాడంట ఒక బొమ్మ. ఇంకా 50-50 లక్, మనం ఏం చేయలేము. ఇంకా కొంతమంది 3 గేమ్స్ అలా ఆడి 450 పోగొట్టుకున్నారు. నేను అక్కడితో ఆపేశాను. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.